అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలకు ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా వెంకటాయపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించి రైతుల గోడును విన్నారు. తడిసిన, రంగు మారిన, మొలకెత్తిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేయాలని, కేసీఆర్ పాలనలో వారం రోజుల్లోనే పూర్తయ్యే కొనుగోళ్లు నేడు నెల దాటిన కాకపోవడం కాంగ్రెస్ అసమర్థతకు నిదర్శనమన్నారు. ఎన్నికల హామీలు నమ్మి ఓటేసిన రైతుల కన్నీళ్లు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, రైతులు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఆగమవుతున్నారని విమర్శించారు. వెంటనే స్పందించి ధాన్యం సేకరించకపోతే బీఆర్ఎస్ పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్త పోరాటాలు చేపడతాం అంటూ సుంకే రవిశంకర్ హెచ్చరించారు. ఇక ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. గత 5 ఏళ్ళ కింద సారే ఉన్నాడు. 5 ఏళ్ళ మీకు ఇబ్బంది లేదు. అన్ని సార్ ఎంత బాధ అరగటప్పుడు రైస్ మిల్ తీసుకొని అదన్నా మాట్లాడాలి. మాట్లాడతా ప్రతి తడిసిన, రంగు మారిన, మొలకెత్తిన కూడా కొనాలని డిమాండ్ చేద్దాం. మీరు రంగు పడకూరి మొత్తం ఇప్పుడు అకాలమైన వర్షాలు పడ్డాయి కదా. 15-16 వచ్చినాయి మ్యాచ్. ఇప్పుడు 3-4 వస్తుంది మ్యాచ్. 3 నెలల 20 తారీఖు 15 తారీఖు వస్తే 15 మ్యాచ్. మరి మేము ఏం చేస్తాం చెప్పు. తడబట్టే వర్షానికి తడుతున్నాయి. ఇప్పుడు నెల రోజులు కోసి మొత్తం నడుతున్నాయి. కవర్ కప్పుకుంటా పెడుతున్నాం. అవి కప్పినా కొద్దిగా లారీలో వస్తున్నాయి అంటారు. ఒక్క లారీ వస్తలేదు, తీసుకుపోతలేరు. రేపటి నుండి మేము జగతాలకు, కరీంనగర్కు ఒక్క బండిని పోనీయం. మొత్తం ట్రాక్టర్లు ఇస్తాం, అడ్డం పెడతాం. వచ్చిన బస్సు వచ్చినట్టుగా మొత్తం అద్దాలు విద్దాలు, కార్లు వీళ్ళు అన్ని వల్ల కొడతాం. మా అడ్డు తీసుకుపోవాలి. మా అడ్డు తీసుకుపోతాం రోడ్డున మొత్తం. సార్ మేము 3వ నెల 15 తారీఖు పొలం కోసిన. సార్ నా పేరు బత్తిని శ్రీనివాసు. నేను 3 ఎకరాలు కౌలుకు తీసుకున్నా, పొలం వేసిన. 3వ నెల 15 తారీఖు పొలం కోసి అడ్లీడ కోసిన. రోజు జోకిన జోకి బడ్ల బత్తాలు లారీ అత్తలేదు, మన్ను అత్తలేదు. కిందనేమో సెదలొచ్చింది, మీదనేమో వాన కొట్టింది. సార్ మేము కౌలు రైతులం. ఉరియ బత్తాలకు లైనే, మందు బత్తాలు లైనాయి, అన్నిటికీ లైనాయి. సార్ మాకేం మిగులుతలేవు. వడ్లు మొత్తం నీళ్ళలో కొట్టుకపోయినాయి. సార్ సర్వనాశనం అయిపోయింది. 2 లక్షల అప్పు చేసుకొచ్చి పెట్టినా సార్. మొత్తం నీళ్ళలో కొట్టుకపోయినాయి. 5-6 బత్తాల దాకా కొట్టుకపోయినాయి. అక్కడ చూపించిన సార్ మొత్తం సార్లకు. ఏదానికైనా బాగా ఇబ్బంది ఉంది సార్. మా కేసీఆర్ ఉన్నప్పుడు ఏ ఇబ్బంది లేదు సార్. పచ్చడ్లు కూడా కొన్నాడు సార్. వచ్చినాయి పోయినాయి కానీ మాకైతే ఏ ఇబ్బంది లేదు సార్. ఈ సంవత్సరం నుంచి సర్వ కోస అవుతుంది. 3వ నెల 15 తారీఖు పోతే సార్ ఇవాళ ఎంత డేటు, 4వ నెల 5వ నెల అవుతుంది సార్. ఆ అడ్లు ఎండి 15 మార్చిలో అయితే కుప్ప పోతే 3-2 వస్తున్నాయి సార్. ఇప్పుడు మా వడ్లు, ఆ వడ్లు అత్తే ఇప్పుడు వానకు సగం కొట్టుకపోయి ఆ కాలువల పడ్డాయి నీళ్ళలో. సర్వ కోస అవుతుంది సార్. అవి తెల్లారి వరకు మళ్ళీ మొలక వస్తాయి. కిందనేమో చెదలు వచ్చింది, సగం పత్తాలు చెదలు వచ్చింది. మీదనేమో వర్షం కొట్టింది. 3 ఎకరాలు వేసిన సార్. 3 ఎకరాలు కవులే. ఒక్కటే ఎకరం ఉన్నది నాకు. ఎక్కువ ఎకరం 3-4 మళ్ళీ ఎండే పీకినాయి. అది కుట్టాలా మళ్ళీ నీళ్ళు కూడా లేవు సార్. మాకు నీళ్ళ కరువే, మన్ను కరువే, అన్ని కరువే సార్. సర్వ కష్టపడి ఆ కైకిలు తెచ్చి పెడితే అది దేవుడు ఇంత కొట్టుకుపోతుండు. లారీలు పంపిస్తున్నాడు సార్. ఒక్క రోజు నిన్న వచ్చిన లారీ మళ్ళీ అలా వస్తలేదు, ఇలా వచ్చిన లారీ మళ్ళీ 8 రోజులు దాకా వస్తలేదు. 2 లారీలు వచ్చినాయి సార్ ఈ సెంటర్ కు, వెంకటాయపల్లెకు. ఇది 3వ లారీ వచ్చిందా, 3 రోజుల దాకా బయటకు వెళ్ళేది. ఉంది రైతు బంధు పాలన ఏమో కేసీఆర్ గారి పాలన నడిచింది. కానీ ఇవాళ రాబందుల పాలన ఇవాళ మరి తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ నడిపిస్తున్న దరిమిలాలో ఈ డబ్బునంతా కూడా రైతుల దగ్గర దోచుకున్న డబ్బునంతా రాహుల్ గాంధీకి మరి రాబందుల పాలనలో పంపించడం జరుగుతుంది. కనుక ఇవాళ రైతన్న అరిగోస వినే నాదుడే లేడు. మరి 40 రోజులుగా 30 రోజులుగా ధాన్యం సెంటర్కి వస్తే జోకేది లేదు. జోకినా మరి ఆ కాంటా పెట్టినా కూడా, ఆ కాంటా పెడితే కూడా అట్లా కూడా దోపిడీ జరుగుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. కనుక మరి తడిసినా, రంగు మారినా, మరి మొలకెత్తినా కూడా ఇప్పుడే జేసీ గారితో మాట్లాడడం జరిగింది. రేపటి నుంచి లారీలను వేగవంతం చేయండి, లారీలను ఎక్కువ తెప్పియండి. మరి అకాల వర్షాలు పడుతున్నాయి, తడిసి ముద్దవుతున్నది, కింద చెదలు వస్తున్నది. కనుక వెంటనే ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, మద్దతు ధరకే కొనుగోలు చేయండి. మీరు రైతులను ఎంత ఇబ్బంది పెట్టి ప్రైవేట్కి అమ్ముకునే విధంగా రైతులను వాళ్ళు రోడ్ ఎక్కి నిన్న వెంకటాయపల్లి వాళ్ళు
రోడ్ ఎక్కినా కూడా వాళ్ళకి న్యాయం జరుగుతలేదు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్న రైతుల పక్షాన కలెక్టరేట్ ముట్టడి చేస్తాం 2 రోజులలో. చొప్పదండి నియోజకవర్గంలో అన్ని మండలాలలో ఉన్నటువంటి అన్ని కేంద్రాలలో ఉన్నటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. లేని పక్షంలో అటు జగిత్యాల జిల్లా కానీ, ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా కానీ, కరీంనగర్ జిల్లా కానీ కలెక్టరేట్లు రైతుల పక్షాన ముట్టడి చేస్తాం. కనుక వెంటనే అధికారులు స్పందించండి. మొద్దు నుదిరబోతున్నటువంటి రేవంత్ రెడ్డి దున్నపోతు మీద వాన పడ్డట్టున్నది. ఆ రోమ్ నగరంలో మరి ఆనాడు ఉన్నటువంటి నీరో చక్రవర్తి మరి ప్రజలందరూ చచ్చిపోతూ ఉంటే ఫిడేలు వాయించిండట. గట్ల రేవంత్ రెడ్డి పరిస్థితి. వాళ్ళ రైతులందరూ రోజుకొక రైతు చచ్చిపోతున్నాడు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ కుప్పం మీదనే గుండెపోటు వచ్చి ఆయన ఆరబోసి ఎండబెట్టి ఇటు మర్రేసి అటు మర్రేసి అక్కడనే ఇక నా ధాన్యాన్ని కొన్నా కూడా తక్కువ ధరకే కొంటున్నారు. దీనిలో ఇంత దాదాపుగా 7-8 కిలోలు నష్టం జరుగుతున్నదని అన్నదాత గుండెపోటు వచ్చి అదే కుప్ప మీద పడి చనిపోతా ఉన్నాడు. ఇవాళ ఈ రైతుల ఆత్మహత్యలకు, రైతుల చావులకు రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. మరి ఇవాళ రైతుల పరంగా విఫలమైండు. ఇవాళ అసమర్థ ప్రభుత్వం తెలంగాణలో శాసిస్తుంది కనుక వెంటనే